హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో, ఈ వీడియోలో ఏంటంటే మనం ఇంట్రెస్ట్‌వి అప్డేట్ చేద్దాము. యాస్ వెల్ యాస్ షార్టింగ్ గురించి కూడా తెలుసుకుందాము. ఓకే. సో, ఈ వీడియోతో మాక్సిమం క్లోజ్ చేయడానికి ట్రై చేస్తాను నేను. యాహ్! లెట్స్ గెట్ స్టార్టెడ్. సో, మనకి సమ్మరీ డిస్‌ప్లేలో ఇంట్రెస్ట్ అనేది ఒకటుంది కదా! సో, వాట్ ఈస్ దిస్ ఇంట్రెస్ట్ మీన్స్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. కొన్ని ట్రాన్సాక్షన్ 100, 200, 300, -200 ఇలా ట్రాన్సాక్షన్స్ అనేది ఉన్నాయి. సో, ఇక్కడ ఏవైతే రిసీవ్ చేసుకుంటాడో యూజర్ అంటే అమౌంట్ అనేది రిసీవ్ చేసుకుంటాడో, వాటిలి అన్నిట్లికి మనం ఇంట్రెస్ట్ రేట్ ఏసి మనం ఏంటంటే, ఆ ఇంట్రెస్ట్ రేట్ టోటల్ ఇంట్రెస్ట్ రేట్ మనం ఇక్కడ రాస్తామనమాట. నేనేం చెప్పబోతున్నానంటే ఇక్కడ ఎవ్రీ అకౌంట్‌కి మీరు చూసినట్టయితే ఇంట్రెస్ట్ రేట్ అనేది ఉంది కదా! ఓకేనా? సో, బేస్డ్ ఆన్ దిస్ ఇంట్రెస్ట్ రేట్ వి ఆర్ కాలిక్యులేటింగ్ ద ఇంట్రెస్ట్ హియర్. ఓకే. సో, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూజర్‌కి 1.7% అనేది ఇంట్రెస్ట్ రేట్ అనేది ఉంది కదా! అర్థమైందా? 1.7% ఇంట్రెస్ట్ రేట్ అనేది ఉంది. సో, ఇక్కడ ఏవైతే రిసీవ్ చేసుకుంటాడో అంటే మనీ అనేది రిసీవ్ చేసుకుంటాడో యూజర్, వాటిలికి మనం ఈ ఇంట్రెస్ట్ రేట్ కాలిక్యులేట్ చేయాలి. అర్థమవుతుందా? అంటే ఎలా అంటే సో, 100 ఇంటూ 1.7% అర్థమైందా? సో, అది ఏంటంటే లెట్ మీ ఓపెన్ ద కాలిక్యులేటర్ అండ్ డూ ఓకే. ఇప్పుడు ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఎంత 100 కదా! సో, 100 ఇంటూ 1.7 డివైడెడ్ బై 100 చేశాను. సో, నాకు 1.7 అనేది వచ్చింది. సో, సెకండ్ ట్రాన్సాక్షన్‌కి అగైన్ 200 చేస్తాను. సో, 200 ఇంటూ జస్ట్ a minute. 200 ఇంటూ 1.7% ఓకే. సో, 3.4 అనేదొచ్చింది. దెన్ థర్డ్ ట్రాన్సాక్షన్ వచ్చేసి ఏదైతే ఉందో సో, 300 ఇంటూ 1.7 డివైడెడ్ బై 100 సో, 5.1 అనేదొచ్చింది. సో, ప్లస్ 5.1 దీనికి చేస్తామంటే దీనికి చేయకూడదు. ఎందుకంటే ఇది మనం పంపించాం కాబట్టి. ఓన్లీ మనం ఏవైతే ట్రాన్సాక్షన్స్ అనేది రిసీవ్ చేసుకుంటామో వాటిలికి మాత్రమే పెర్ఫార్మ్ చేయాలి. సో, 1.7 ప్లస్ 3.4 ప్లస్ 5.1 ఓకేనా? సో, 10.2 అనేది ఏదైతే ఉందో దట్ వాస్ ద టోటల్ ఇంట్రెస్ట్ రేట్ వి ఎర్న్డ్ అనమాట. ఓకేనా? సో, ఈ దీన్ని మనం అప్డేట్ చేయాలి అక్కడ. అర్థమవుతుందా? సో, లెట్ మీ గో టు ద డిస్‌ప్లే సమ్మరీ. సో, వేర్ ఈస్ ఇట్? ఇక్కడ డిస్‌ప్లే సమ్మరీలో వి ఆర్ గోయింగ్ టు పెర్ఫార్మ్ ద కాలిక్యులేట్ ఇన్ ద ఇంట్రెస్ట్ రేట్. ఓకేనా? ఇంట్రెస్ట్ రేట్ అనేది కాలిక్యులేట్ చేస్తున్నాము. ఇంట్రెస్ట్ ఓకే. సో, ఇంట్రెస్ట్ సో, ఇదేంటి కరెంట్ అకౌంట్ డాట్ ట్రాన్సాక్షన్స్ ఓకే. సో, నేనేంటంటే ఫిల్టర్ ఆప్షన్ యూజ్ చేస్తాను. ఎందుకంటే నేనేం చెప్పాను, ఓన్లీ మనం రిసీవ్ చేసుకున్నయే అంటే గ్రేటర్ దెన్ 0 ఓకేనా? ఏవైతే ట్రాన్సాక్షన్ అమౌంట్ అనేది గ్రేటర్ దెన్ లెట్స్ సే 0 అవుతదో అవి మనం అనమాట. లెస్ దెన్ 0 అంటే మనం పంపించేయి. ఓకే. సో, ట్రాన్సాక్షన్ లెట్ మీ రైట్ ఇట్ కాల్ బ్యాక్ ఫంక్షన్. సో, ఒకవేళ ట్రాన్సాక్షన్ లెట్ మీ రిటర్న్ హియర్. సో, రిటర్న్ ట్రాన్సాక్షన్ ఓకేనా? ట్రాన్సాక్షన్ అమౌంట్ వాస్ గ్రేటర్ దెన్ 0 అవుతేనే వి ఆర్ గోయింగ్ టు రిటర్న్ అనమాట. ఓకే. సో, ఇక్కడ మనకేంటి ఇప్పుడు అరే లాగా ఫార్మ్ అవుతది. నౌ ఈ అరేకి మనం మ్యాథమెటికల్ ఫంక్షన్ చేయాలి. అంతే కదా! ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఒక్కొక్క ఎలిమెంట్‌కి అంటే ఇక్కడ మనకి ఈ 3 ఎలిమెంట్స్ అనేది రిటర్న్ చేసిద్ది. ఇప్పుడు ఫిల్టర్ ఏం చేసిద్ది, ఒకవేళ ఈ ట్రాన్సాక్షన్స్ అనుకోండి. ఈ 3 ఎలిమెంట్స్‌ని రిటర్న్ చేసిద్ది మనకి. అర్థమైందా? ఈ 3 ఎలిమెంట్స్ మనం మ్యాథమెటికల్ ఫంక్షన్ చేస్తున్నాము. అంటే మ్యాప్ మెథడ్ యూజ్ చేయాలి మనం. ఓకేనా? ఓకే. లెట్ మీ గో టు హియర్. సో, ఇక్కడ ఓకేనా? సో, చైనింగ్ ప్రాసెస్ చేస్తాము. డాట్ మ్యాప్ ఓకే. దెన్ వి ఆర్ గోయింగ్ టు గెట్టింగ్ ద అనదర్ ఎలిమెంట్ లెట్స్ సే ఎలిమెంట్. సో, ఇక్కడ మనం ఏంటంటే ఎలిమెంట్ డాట్ అమౌంట్ అంటే ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ కింద వస్తది కదా! ఇక్కడ ఈ ఫిల్టర్ ఏం చేసిద్ది మనకి అరే రిటర్న్ చేసిద్ది. బట్ ఆబ్జెక్ట్ అనమాట. ఓకేనా? ఆబ్జెక్ట్ అనమాట. సో, ఇక్కడ ఆబ్జెక్ట్‌లో ఏముంటది అమౌంట్ ఉండిద్ది. సో, ఎలిమెంట్ డాట్ అమౌంట్ ఇంటూ ఏదైతే కరెంట్ అకౌంట్ దట్ ఇంట్రెస్ట్ రేట్ ఉండిద్దో ఓకేనా? సో, డివైడెడ్ బై 100 చేస్తాం. అర్థమైందా? సో, ఇక్కడ మనం ఏం చేసాము,
అమౌంట్ ఏదైతే ఉందో ట్రాన్సాక్షన్ అమౌంట్ దానికి ఇంట్రెస్ట్ రేటు పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేసాము. దెన్ అట్ ద ఫైనల్ వి ఆర్ గోయింగ్ టు యాడ్ ఆల్ ఇట్. ఓకేనా? సో, సింపుల్‌గా నేను రెడ్యూస్ అనేది యూజ్ చేసుకొని ఓకే. సో, ప్రీవియస్ వాల్యూ అండ్ కరెంట్ వాల్యూ. ఓకే. సో, కరెంట్ వాల్యూ ఇలా అయితే చేసుకున్నాను. నౌ ప్రీవియస్ వాల్యూ వచ్చేసి ఇనీషియల్‌గా 0 పెట్టుకుంటున్నాను. నౌ ఇక్కడ ఏం చేస్తాను, రిటర్న్ ప్రీవియస్ వాల్యూ లెస్ కరెంట్ వాల్యూ డాట్ అమౌంట్. ఓకే. సో, డాట్ అమౌంట్ ఎందుకు యూజ్ చేశానంటే కరెంట్ అనేది ఇక్కడ కరెంట్ వాల్యూ ఏదైతే ఇక్కడ మ్యాప్ ఉందో అది ఏంటి సేమ్ ఇలానే ఆబ్జెక్ట్ రిటర్న్ చేసేది. ఈ ఆబ్జెక్ట్‌లో మనకి అమౌంట్ ఉంది కాబట్టి నేను సారీ. సో, ఆహ్, జస్ట్ ఎ మినిట్. ఓకే. సో, ఇక్కడ మనకేంటంటే ఇది హ్మ్. ఒక అరేని రిటర్న్ చేసిద్ది కదా! సో, లెట్ మీ రిమూవ్ ఇట్. ఓకే. సో, లెట్ మీ రిమూవ్ ఇట్ అవసరం లేదు. ఎందుకంటే ఈ మ్యాప్ ఏదైతే ఉందో, ఈ మ్యాప్ ఏదైతే ఉందో ఇట్ విల్ రిటర్న్స్ లైక్ దిస్ అనమాట. 1.7 ఇంకనా 1.2 అట్లా రిటర్న్ చేసేది. దెన్ వి ఆర్ పెర్ఫార్మింగ్ ద అడిషన్ ఆఫ్. సో, లెట్ మీ కన్సోల్ డాట్ లాగ్ ద ఇంట్రెస్ట్ హియర్. ఓకే. సింపుల్‌గా నేనే అకౌంట్ లాగ్ చేస్తాను మీకు. లెట్ మీ ఓపెన్ ద కన్సోల్. సారీ, ఐ డోంట్ నో వై ఇట్ వాస్ నాట్ ఓపెనింగ్. చూసారా? నాకు ఇంట్రెస్ట్ రేట్ అనేది వచ్చింది. సింపుల్‌గా మనం ఏం చేయలేదండి. అబోవ్ ఏవైతే 0 ఉంటాయో ఆ ట్రాన్సాక్షన్స్ తీసుకొని, ఆ ట్రాన్సాక్షన్స్‌కి మనం ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్ అనేది కాలిక్యులేట్ చేసుకొని, ఓన్లీ ఇట్లా వాల్యూస్ అనేది మ్యాప్‌లో స్టోర్ అవుతాయి. అంటే ఈ మ్యాప్ ఏంటంటే ఇట్లా అరే రిటర్న్ చేసిద్దనమాట. నౌ వి ఆర్ పెర్ఫార్మింగ్ ద అడిషన్ ఆఫ్ ఆల్ దిస్ ఇంట్రెస్ట్ అనమాట. ఓకేనా? సో, వి ఆర్ ఫైనల్లీ అప్డేటింగ్ ఇన్ దిస్ ఇంట్రెస్ట్. లెట్ మీ గెట్ ద దట్ వాల్యూ హియర్. సో, యాహ్! ఇక్కడ చూస్తే ఇంట్రెస్ట్ కార్డ్ వాల్యూ ఉంది కదా! సో, ఇక్కడ మనం అప్డేట్ చేయాలనమాట. లెట్ మీ గో టు హియర్ అండ్ రైట్ దట్. సో, కాన్స్ట్ ఇంట్రెస్ట్ కార్డ్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్. ఇట్లా అయితే నేను తీసుకున్నాను. అర్థమైందా? సో, ఇక్కడ నేనేంటంటే లెట్ మీ గో టు హియర్. యాహ్! ఇంట్రెస్ట్. సో, వేర్ ఈస్ ఇట్? ఇంట్రెస్ట్ కార్డ్ వాల్యూ డాట్ టెక్స్ట్ కంటెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంట్రెస్ట్ అని రాస్తున్నాను ఇక్కడ సింపుల్‌గా. ఓకే. ఈ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది రాసాను. యాహ్! లెట్ మీ రిమూవ్ దిస్. ఓకే. ఇప్పుడు నేను లాగ్ చేసి లెట్స్ సే మీకు చూపిస్తాను. అప్డేట్ అవుతది. ఏఏ ఈక్వల్ 1 చూసారా? ఇంట్రెస్ట్ అనేది వచ్చింది. సో, ఇలా అయితే మనం ఆల్ టాస్క్ అనేది కంప్లీట్ చేసాము. ఒకటే ఒకటుంది. దట్ ఈస్ కాల్డ్ ద షార్టింగ్ అనమాట. సో, వాట్ ఈస్ దిస్ షార్టింగ్ అంటే